కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్వుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట. ఇవాళ మన స్పెషల్ మన ఇంట్లో ఉండే అటుకుల్ని ఎంత ఈజీగా సింపుల్ గా 5 నిమిషాల్లో గానీ 2 నిమిషాల్లో గానీ, ఎక్కువ మోతాదు చేస్తాం అనుకోండి 5 నిమిషాలు, తక్కువ చేసుకున్నాం అనుకోండి 2 నిమిషాలు, ఎంత ఈజీగా చక్కగా మనం అప్పటికప్పుడు తినాలనిపిస్తే స్నాక్స్ సాయంత్రం పూట చక్కగా చేసుకోవచ్చండి. ఎంత టేస్ట్గా ఉంటాయో. సంక్రాంతి టైంలో మనం ఆడించుకుంటాం కదండి, అటుకులు ఆడించుకుంటాం, లేకపోతే మీ దగ్గర కొనుక్కుంటాం. అలానే నేను అప్పుడప్పుడు ఇంట్లో వేపుతూ ఉంటానండి పిల్లల కోసం. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఒక 2 స్పూన్లు మాత్రమే ఆయిల్ వేస్తున్నాను. మనకు పడుతుందంటేనే వేసుకోవాలండి, అటుకులకు నువ్వు ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి అటుకులు చూసారండి, కొత్త అటుకులు కదా, చాలా తీయగా బాగుంటాయండి. ఇవి సాయంత్రం పూట మనకు కారం కారంగా తినాలనుకుంటే చక్కగా ఇలాగా వేపుకుంటే చాలా బాగుంటాయండి. మీడియం ఫ్లేమ్ లో మంట పెట్టుకోవాలండి. ఇలా కొద్దిగా ఇందాక 1 స్పూన్ కుండేలా వేసినట్టున్నానండి ఆయిల్. ఇదిగోండి కొంచెం వేస్తున్నాను. 1 స్పూన్ ఉంటుందండి. అంటే మనం ముందుగా ఎక్కువ వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేపుకుంటే బాగా వస్తాయండి. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మనం చేసుకోవచ్చు. ఇవి ఓట్స్ అన్నంగా చాలా హెల్దీ ఫుడ్ అండి. మా ఇంట్లో ఉంటే నేను ఎప్పుడు ఎక్కువ శాతం పాలల్లో కూడా వేసుకుని తింటామండి. పాలల్లో వేసుకుని తింటే చాలా ఆరోగ్యం బాగుంటదండి, టేస్ట్ బాగుంటది, చక్కగా తింటే చాలా ఆరోగ్యం కూడానండి. ఇవి వెయిట్ ఏం పెరగడు, ఎన్ని కావాలని తినొచ్చండి. ఓట్స్ అన్నంగా చిన్న చిటికెడంతా పసుపు వేసానండి. హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదండి. హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా వేడైపోయి మరి అటుకులు స్మూత్ గా ఉంటాయి కదండి, తొందరగా మాడిపోతాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ వేపుకుంటే అన్ని చక్కగా కలిసి వేగుతాయండి. కరివేపాకండి, స్మెల్ బాగుంటుందని 1 రెబ్బ కరివేపాకు కూడా వేస్తున్నా. సాల్ట్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ ఉంటుంది. అంటే మనం లెక్కగా వేసుకోవడం కాదు, టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ పట్టదండి అటుకులకి, బాగా తక్కువ పడుతుంది అనమాట. వేగిపోయాయండి. 1 స్పూన్ కి కారం వేసుకుందామండి. నిండుగా వేయలేదు కదండి, కొంచెం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు మాత్రమే కలుపుకోవాలండి, లేదా మాడిపోతే చేదొచ్చేస్తుంది. ఆ వేడికి కారం వేగిపోద్ది అనమాట. ఇవి చాలా బాగుంటాయండి. సాయంత్రం పూట మనకి తినాలనిపించినప్పుడు 5 మినిట్స్ లో అయిపోతుందండి పని. అటుకులు చూసారండి ఎంతగా బాగా అయిపోయాను. ఇలా ఒక్కడు కూడా మాడకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపండి. మీ ఇంట్లో ఇలా అటుకులు ఉన్నాయనుకోండి, వెంటనే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.